కొబ్బరి బొండాల వ్యర్థాలు చెత్తాచెదారంతో అపరిశుభ్రతకు నిలయంగా మారిన సామర్లకోట కెనాల్కు ఇరువైపులా సిఎస్ఆర్ నిధులతో సుందరీకరణ చేపట్టనున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన చెప్పారు. మంగళవారం కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ నుంచి ఇంద్రపాలెం వంతెన వరకు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుమారు 1.5 కిలోమీటర్ల పరిధిలో కెనాల్ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు మొక్కల పెంపకం వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. సిఎస్ఆర్ నిధులతో ఈ ప్రాంత సుందరీకరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకుముందు డైరీ ఫారం ప్రాంతంలో ప్రతిపాదించిన అన్నా క్యాంటీన్ పనుల ప్రగతిని కమిషనర్ పరిశీలించారు. వచ్చే నెల 5వ తేదీ నాటికల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను వినియోగంలోకి తేవాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. చీడిలపుర డ్రైన్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. 12వ సర్కిల్ పరిధిలోని బాలభవన్ వద్దనున్న మస్తర్ కేంద్రాన్ని కమిషనర్ ఉదయం 5:30 సందర్శించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారో లేదో ఆరా తీశారు. సకాలంలో పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారో లేదో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి చెత్త సేకరణ విషయంలో పారిశుద్ధ్య కార్మికులు మరింత అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. అదే సమయంలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజలు కూడా సహకరించినప్పుడే మెరుగైన సేవలు అందించగలమని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, పలువురు డిఈలు, ఏఈలు, అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు. మార్నింగ్ 5:30 నుంచి శానిటేషన్ కాకినాడలో చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాకినాడ స్టార్టింగ్ పాయింట్లో ఒక 1.5 కిలోమీటర్ ఇక్కడ అండ్ 1.5 కిలోమీటర్ ఇక్కడ. We have a long stretch. We have 2 canals on both sides of the road. And it has become a major dumping hotspot. So we have tied up with some companies. They are willing to give their CSR. A CSR use chesesi dumping clear chesesi. We are planning to put fencing on both sides. That fencing will serve as a blockage to prevent it from becoming a future garbage hotspot. So that is what we are planning. We'll complete it as soon as possible.